తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం విడాముయర్చి భారీ అంచనాలతో వచ్చి ఫ్యాన్స్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఇప్పుడు ఆశలన్నీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ పైన పెట్టుకున్నారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ్లో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక తాజాగా వచ్చిన టీజర్ అయితే మళ్లీ అజిత్ ఫ్యాన్స్ కి కావలసిన ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పవచ్చు. చాలా కాలం నుంచి మిస్ అవుతున్న అజిత్ ని మళ్లీ మైత్రి మేకర్స్ ప్రెజెంట్ చేశారు. దీంతో ఇప్పుడు అజిత్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. డెఫినెట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ తమిళనాట రికార్డులు తిరగరాస్తుందనే రేంజ్ లో ఫ్యాన్స్ కి నమ్మకం కలిగింది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు స్క్వేర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకున్నాయో మనం చూసాం. ఈ సినిమాలను నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ సినిమాలకు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని గతంలోనే తెలిపారు. ఇక తాజాగా ఈ టిల్లు క్యూబ్ మూవీకి ఎవరు డైరెక్షన్ చేస్తారనే విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ మూవీని కూడా డైరెక్ట్ చేస్తారని ఆయన తెలిపారు. దీంతో టిల్లు క్యూబ్ మూవీపై కూడా అంచనాలు అప్పుడే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ కూడా త్వరలో ప్రారంభిస్తామని వంశీ ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు టిల్లు క్యూబ్ పై పడింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే బన్నీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా బన్నీతో చేయబోతున్నట్లు గతంలో వెల్లడించాడు. త్రివిక్రమ్ చాలా బలమైన కథతో రాబోతున్నాడని తెలుస్తోంది. అందుకే స్టోరీ రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత వంశీ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. బన్నీతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కదని 2025 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఆయన తాజాగా కామెంట్ చేశారు. దీంతో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు ఇంకొంత సమయం పడుతుందని తేలిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా కా సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కిరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా దిల్ రూబా. ఈ సినిమాలో రుక్సర్ థిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది. శివం సెల్యులాయిడ్స్ మ్యూజిక్ లేబుల్ సరేగమా తమ నిర్మాణ సంస్థ యుడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విశ్వకరం దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా దిల్ రూబా నుంచి మోస్ట్ కన్నాని లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. సామ్ సిఎస్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాట ప్రేమ భావోద్వేగాలకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ హృదయాన్ని హత్తుకునే లిరిక్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా మరోసారి ఓ ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి సుమా కనకాల హోస్ట్ గా చేయబోతున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానున్నది. చెఫ్ మంత్ర సీజన్ 1 ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 2 లో మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనేది ప్రేక్షకుల్లో ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. యాంకర్ సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో వినోదాన్ని అందించనున్నాడు. ఈ షోలో అమర్దీప్, అర్జున్, దీపికా రంగరాజు, సమీరా భరద్వాజ్, సుప్రీత, యాదమరాజు, ప్రశు ధరణి, విష్ణుప్రియ, పృథ్వీ జోడీలతో రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. కేవలం తెలుగింటి వంటలు మాత్రమే కాకుండా సర్ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అందించనుంది. ఈ సీజన్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.